అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాధగారు. అమ్మ, పెళ్లి అనేది నిజంగా ఇద్దరు మనుషుల మధ్య బంధాన్ని నిలబెట్టడం, రెండు కుటుంబాలు ఒకటయ్యేది పెళ్లి. అంటే ఆ తరం ఈ తరం ఒక స్టాండర్డ్ గా నెక్స్ట్ నీ వంశం అంతా నిలబడాలి అన్న ఒక పెళ్లి తర్వాత జరిగేవి. అలాంటి పెళ్లి అంటేనే ఇప్పుడున్న లైఫ్ లో ముఖ్యంగా ఆడపిల్లల్ని మనం పక్కన పెడితే మగపిల్లలు భయపడుతున్నారమ్మా. పెళ్ళన్నా భయం, హనీమూన్ అంటే భయం, సెల్ఫీ అంటే భయం. మొన్న సెల్ఫీ తీసుకుంటానని చెప్పి మొగుడిని దోసేసింది కదా. ఆడి ఒంటరిగా ఉండాలంటే భయం. కరెక్ట్, ఎగ్జాక్ట్ గా కదా. భార్యతో ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నారు. ఎక్కువ ప్రేమ చూపిస్తే ఇదేదో ఉంది, స్కెచ్ ఉంది అని భయం. ఒకవేళ ఆన్లైన్ లో సూట్ కేసు ఏమన్నా ఆర్డర్ పెట్టినా భర్త భయపడాల్సిందే. ఏమొస్తున్నాయి దాంట్లో, డ్రమ్ములు ఆర్డర్ పెడితే భయపడాల్సిందే. ముక్కలు చేసి అందులో అంటే మనం ఆడవాళ్ళమైనా ఎందుకు ఇలా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే పోటీ పడి ఆడవాళ్ళు భర్తల్ని చంపడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరు ఆడవాళ్ళ గురించి అన్నట్లే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇలా అయిపోయారు. రియల్ గా చెప్పాలి అంటే స్టాలిన్ సినిమాలో అంటాడు, అరే ఒకరికి సహాయం చేస్తే నువ్వు ఒక నలుగురికి చెప్పు, ముగ్గురికి. ఇప్పుడు ఎట్లయిందంటే ఈ మర్డర్ల విషయంలో భర్తలను చంపడం ఒకటి చేసింది అంటే ఇమ్మీడియట్ గా ఇంకో ముగ్గురు రెడీగా చేసేసారు, ఫాలో అయిపోతున్నారు. అంటే ఎలా ఉంది అంటే చెప్తున్నా కదమ్మా, హనీమూన్ అన్నా భయం, ఫస్ట్ నైట్ అన్నా భయము, భార్యతో పడుకోవాలన్నా భయం, భార్యతో సెల్ఫీ దిగాలన్నా భయం. భార్యతో టోటల్ గా మీరు చెప్పిన వాటిని అర్థం అంటే భార్యతో భర్త ఒంటరిగా ఉండాలంటే భయం. అది ఇంకా ఈ హనీమూన్లు అందులోనే వచ్చేస్తాయి. అంతేగా. ఒక భర్త ఈ కాలంలో మరి ముఖ్యంగా ఒక 5-6 సంవత్సరాల నుంచి భర్తకు భార్యతో ఒంటరిగా ఉండాలంటే భయము. ఆవిడ అతి ప్రేమ చూపిస్తే కూడా భయమే. ఇదేముందో ఎందులో ఏముందో నాకు ఇవాళ లాస్టా అన్నట్టుగా అయిపోతుంది. అంటే దీనివల్ల ఈ కారణాల వల్ల చాలా మంది పెళ్లి అంటే అవసరమా, ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి, హాయిగా అదో ఒక సామెత, ఊరుకున్న ప్రాణానికి ఊరేసుకున్నా, ఏమి తోచక ఊరేసుకుందామని, ఏమి తోచక ఊరుకున్న ప్రాణానికి ఊరేసుకున్నారట. అట్లాగే ఎందుకు హాయిగా నా ఇష్టం వచ్చినట్టు రావచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు, తినొచ్చు, ఏమంటే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, లైవ్ చూపించండి, ఏమంటో శబ్దాలు అనిపిస్తున్నాయి, ఎవరో నవ్వుతున్నారు, నిజంగానా ఇవన్నీ అనే బదులు హాయిగా నా అంతకు నేను మంచిగా ఉన్నన్ని రోజులు హాయిగా ఉండొచ్చు అనే దానికి ఆలోచిస్తున్నారు మగవాళ్ళు మరి ముఖ్యంగా. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే నిజంగా మీరు నేను ఒకే జెండర్ ఉండి కూడా మనం ఇలా మాట్లాడుతున్నాము అంటే మళ్ళీ చెప్పడం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాము. ఈ ప్రపంచంలో అందరూ ఆడవాళ్ళు, మీరు నేను మిగతా ఆడవాళ్ళు అందరూ ఒకేలాగా బిహేవ్ చేస్తే ఇంకా ఈ ప్రపంచం మనం మాట్లాడేది కేవలం కొంతమంది గురించే మాట్లాడుకుంటున్నాం మనం. అది మళ్ళీ చెప్పడం ఏంటంటే మీరు ఇద్దరు కూర్చొని స్టూడియోలో అందరిని ఆడవాళ్ళని అంటున్నారని కూడా కొన్ని కామెంట్స్ వస్తాయి. కాదండి, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంటే మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకోవాలా అనేది అండి ఒక ఇండివిజువల్ చాయిస్ అండి. అది మీకు అది మీ లైఫ్ కాబట్టి మీరే ఆలోచించుకోవాలి, ఇది చేసుకోవాలా వద్దా. చేసుకున్న తర్వాత నేను ఫ్యామిలీ కంపల్సరీగా ఎక్స్టెండ్ అవుతుంది. మరి నేను దానికి అనుకూలంగా నా మైండ్ సెట్ను, నా దినచర్యను, నా యాటిట్యూడ్ అంతా నేను మార్చుకోగలనా అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఒక అమ్మాయి ఒక పెళ్లి చేసుకుంది అంటే ఇది వరకు నీ కుటుంబం ఏంటి, అమ్మ నాన్న, నీ అక్క తమ్ముడు చెల్లెలు బాబాయి పిన్నులు తాతయ్యలు బామ్మలు, అంతవరకే. ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో అటుపక్క నీ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయిపోయి ఆ ఫ్యామిలీతో కూడా నువ్వు కలిసి ఉండగలవా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అట్లాగే అబ్బాయిలు కూడా ఇది వరకు బ్యాచిలర్గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎడుదిరిగినా ఏం చేసినా నిన్ను అడిగేవాళ్ళు లేరు. ఇవాళ నీకు ఒక బంధము అనేది ఏర్పడినప్పుడు టైంకి ఇంటికి రావాలి, ఒక బాధ్యత ఉంటుంది. తర్వాత అంటే కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలోనే, తర్వాత ఏమో నాకైతే తెలీదు, అంటే భర్త వచ్చేదాకా మీరు వస్తే ఇద్దరం కలిసి తిందాం అనేది ఒక సరదా ఉంటుంది కొన్ని రోజులు. వీటన్నిటికీ కూడా నేను కాంప్రమైజ్ ఉండగలనా అనేది ఫస్ట్ ఎవరైనా ఆలోచించుకోవాలి. అంటే ఇది వరకు ఏమిటంటే జీవితము అంటే మా జనరేషన్లో జీవితం అంటే ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత, పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత మీరు అన్నట్టుగానే పిల్లల తర్వాత ఆ పిల్లలు బాగోగులు చూసుకోవడం, ఆ పిల్లల్ని చదువుకోవడం, చదివించడం, ఇంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే పెళ్లి లేకపోతే ఆ పెళ్లి అనేది అవసరమా,
పెళ్లి లేకుంటే కూడా మేము ఉంటున్నాం కదా, మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోమని అంటున్నారు అనేసి వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు రాధ గారు. ఎవరైతే పెళ్లి ద్వారా నష్టపోయి, ఎవరైతే జీవితంలో పెళ్లి బాబోయ్ పెళ్లి వద్దు అని రకరకాల హింసలకు గురైన వాళ్ళని మాత్రమే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. అంతేగాని మీరు అంటే ఒక కాయిన్ కు బోత్ సైడ్స్ ఉంటాయి కదా, ఏ విషయంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా. రాధగారు అంటే పర్ఫెక్ట్ అని ఎవ్వరు అన్నారు ఈ ప్రపంచంలో, మేడం అంటే ఎవ్వరు అన్నారు. అందులో కూడా మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి, అట్లానే పెళ్లిలో కూడా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా పెళ్లి అని అంటే భయపడే వాళ్ళు ఎంతసేపు వచ్చి దాని ద్వారా నష్టపోయిన వాళ్ళను, విడిపోయిన వాళ్ళను, తర్వాత హస్బెండ్ అదేంటి హరాస్ చేసిన వాళ్ళను, వైఫ్ హరాస్ చేసిన వాళ్ళని ఫ్యామిలీస్ చూపించేసి పెళ్లి అనే దానికి భయపడుతున్నారు అనమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే దేనికి అంటే పెళ్లి కాకముందు ఒక ఇండివిజువల్ గా బతికిన వాళ్ళు పెళ్లి అనేటప్పటికి ఒక బంధం ఏర్పడుతుంది, ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మేము దూరం అనుకునే వాళ్ళు మాత్రము మళ్ళీ చెప్పడం ఏంటంటే అసలు పెళ్లి అనే బంధానికే మీరు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారు అంటే మాత్రం కంపల్సరీగా ఫ్యామిలీ లైఫ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. పెళ్లి కాకముందు ఉన్నంత స్వేచ్ఛ అనేది మీరు ఉండదు. కొన్ని బరువులు బాధ్యతలు అన్ని ఉంటాయి, వాటన్నిటికీ మీరు తట్టుకోగలను అని అంటే ఉండండి. అంటే ఏం చేస్తానంటే నిజంగానే పెళ్ళి అయితే మీరు నిజంగా పాజిటివ్ గా ఆలోచించండి. మనం ఇంటికి వెళ్ళంగానే మన కోసం ఎదురు చూసే అబ్బాయి అంటే భార్య ఉంటుంది, అట్లాగే భర్త ఉంటాడు. మంచిగా వెళ్ళగానే చక్కగా నిజంగా మీరు ఇద్దరు కలిసి చక్కగా ఉంటే ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలు చక్కగా పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని చూసుకొని మీరు సంతోషపడతారు కదా. వాళ్ళ బరువు బాధ్యత, వాళ్ళ చదువు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుకోవడం, నిజంగా అవన్నీ మనకు స్వీట్ మెమరీస్ కదా. కదా ఇప్పుడు మీ పిల్లల్ని మీరు పెంచారు, నిజంగానే వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా నువ్వు చిన్నప్పుడు చేసావు అనేది మనం చెప్పుకుంటాం. అవన్నీ మనకి అంటే మధురమైన జ్ఞాపకాలు. అవన్నీ అంటే పెళ్లి అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అవన్నిటి కూడా ఆలోచించకుండా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఈ కాలంలో ఈ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అంటే చెడిపోయి ఏ చేయకూడని పనులు చేసేసి, సో ఏ మాత్రం చిన్న అదేంటి మనస్పర్ధలు వచ్చినా చావడము, చనిపోవడము, చంపడము అలా చేస్తున్నారు. కాబట్టి మగపిల్ల నా దగ్గర ఒక స్టూడెంట్ ఉంటాడండి, నేను మీకు తెలిసి లాంగ్వేజ్ ట్రైనర్. ఆ అబ్బాయికి దాదాపు 30. ఏంటి బాబు పెళ్లి చేసుకో మేడం, మీరేంటి మేడం మొన్న ఎప్పుడు చూసినా పేపర్లో చంపేస్తున్నాడు, నన్ను ఎందుకు మేడం చనిపోమంటున్నారు, చచ్చిపోతా కానీ పెళ్లి చేసుకోండి మేడం అని చెప్తున్నాడు. అంటే నిజంగా చూడండి మగపిల్లలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పెళ్లి అనడానికి భయపడుతున్నారు. కాబట్టి దయచేసి అంటే అందరు అలా ఉండరు, అబ్బాయిలు అందరు అలా ఉంటారని అనుకోకండి. పెళ్లి అనేది నిజంగా జీవితంలో ముఖ్యమనే అనుకోవాలి. మళ్ళీ చెప్పినట్టుగా అది ఎవ్వరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా వాళ్ళు ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఎప్పుడు ఉండకూడదు. నేను పెళ్లి చేసుకుంటే నేను ఇదివరకు చెప్పిన కారణాలు అన్నిటికీ నేను ఫుల్ఫిల్ చేస్తానంటే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. లేదు నేను ఏక్ నిరంజన్ లాగా ఉంటాను, నేను ఎవ్వరికి కాను, నాకెవరు అవసరం లేదు అంటే చేసుకోకుండా హాయిగా బతకదు. నిజమే. అంటే అమ్మ చెప్పినట్లు ఏంది అంటే మంచి ఉంటది చెడు ఉంటది. మనం ఇది చూసి ఇక్కడ భయపడుతున్నాం, కొంచెం ఇది కూడా చూసి మంచి వాళ్ళు దొరికితే చక్కగా చేసుకొని. బట్ ఈ కాలంలో మంచి వాళ్ళని నమ్మాలన్నా కష్టమే, నటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ అమ్మ.